నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. ఇవాళ మనము పేటిఎం అనే కంపెనీ అందరికీ సుపరిచితమే. వాళ్ళ పేమెంట్ సిస్టమ్ అంటే మొబైల్ పేమెంట్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది, చేస్తూనే ఉన్నది. కానీ పేటిఎం అనే కంపెనీ ఒకరి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొకరికి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్లకు ఏ లాభము రాలేదు. అంటే లాభం లేని కంపెనీ ఎంత మంచి సర్వీసెస్ అందించినా దాని మనుగడ సాగించలేదు అని పేటిఎం చెప్పకనే చెప్పింది. పేటిఎం తనకున్న సబ్స్క్రైబర్ బేస్ని అడ్డం పెట్టుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా లిస్ట్ కూడా అయింది. లిస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల వాళ్ళ స్టాక్ ప్రైస్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదీ కాకుండా పేటిఎం ఒక పేమెంట్ బ్యాంక్ కాకుండా ఒక లోన్ ప్రొవైడ్ చేసే బ్యాంకుగా సహజంగానే అంటే అది కన్వర్ట్ అయిపోయింది. కానీ వాళ్ళు చేస్తున్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదా హోల్డ్ చేసిన మనీ కానివ్వండి, అది ఆర్బీఐ కనుసన్నల్లో లేకుండా అంటే ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతి పేటిఎం ఎంచుకుంది. అంటే తాము చేసే ట్రాన్సాక్షన్స్ ఇండియన్ గవర్నమెంట్ లేదా ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ బయటి నుంచి జరిగేటట్టు పేటిఎం అరేంజ్మెంట్ చేసుకుంది. దానివల్ల ఆర్బీఐకి పేటిఎం చేసే ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీని కారణంగా ఆర్బీఐ పేటిఎంని చాలాసార్లు హెచ్చరించింది. మీరు ఆర్బీఐ నిబంధనలు పాటించండి, లేదా మీ పేటిఎం అనే పేమెంట్ బ్యాంక్ని తక్షణమే ఆపేయండి అని చెప్పి. ఇది పేమెంట్ బ్యాంక్ కాకుండా లోన్స్ ఇచ్చే అంటే ఆ బిజినెస్ కూడా తీసుకుంది కనుక రిస్క్ డబల్ అయిపోయింది. ఇప్పుడు పేటిఎంకి తన దగ్గర ఉన్న డేటాబేస్ని ఆధారం చేసుకొని వాళ్ళు లోన్స్ ఇచ్చి ఆ లోన్స్పై వచ్చే వడ్డీ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుక పేటిఎం తన సేవలను అంటే కొన్ని సేవలను అప్రమత్తంగా అంటే ఏ నోటీస్ లేకుండా ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే తరచూ ఆర్బీఐ రెగ్యులేషన్స్ని వయలేట్ చేస్తుంది కనుక ఆ పేటిఎంకి ఈ పరిస్థితి వచ్చింది. కానీ పేటిఎం ఈ సర్వీసెస్ ఆపేసినాక గవర్నమెంట్ అథారిటీస్తో లేదా అంటే బీజేపీ గవర్నమెంట్తో ఏదో లోపాయకార ఒప్పందం కుదిరించుకొని మళ్ళీ పేటిఎం సర్వీసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది మళ్ళీ లోన్స్ ఇవ్వడానికి రెడీ అయింది. దానికి పార్ట్నర్స్గా ఈ ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి ముందుకొచ్చింది. మనం చూడవలసింది ఏమంటే ఫ్యూచర్లో ఈ అరేంజ్మెంట్స్ పేటిఎంకి వర్కౌట్ అవుతాయా, లేదా ఆర్బీఐ మళ్ళీ ఇంటర్వ్యూన్ అయి ఈ పేటిఎంని మళ్ళీ హెచ్చరించి ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా అని మనము వేచి చూడవలసిన సమయం వచ్చింది. పేటిఎంకి రెండే మార్గాలు ఉన్నాయి. అది ఓన్లీ పేటిఎం పేమెంట్ బ్యాంక్గా మిగిలిపోవాలి, లేదా పేటిఎం కంప్లీట్ బ్యాంకింగ్ అంటే పేటిఎం బ్యాంక్గా మారిపోవాలి. అంటే ఆర్బీఐ కనుసన్నల్లో పనిచేయడానికి పేటిఎం సిద్ధంగా ఉంటే మాత్రమే దాని
సర్వైవల్ దానిపై డిపెండ్ అయి ఉంది. కనుక రాబోయే రోజుల్లో పేటిఎంని మనం గమనిస్తూ ఉండాలి. తేడా వచ్చిందంటే పేటిఎం విడిచి వేరే ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ ఎంచుకుంటే చాలా శ్రేయస్కరం అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో వరకు నమస్కారం.